హలో బడ్డీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ చూసుకునే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ యొక్క అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఎందుకోసం అంటే మనం డిస్కస్ చేసేటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అండ్ దాంతోపాటు మైండ్స్ అకాడమీ వారు గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించిన 25 టెస్టులను ఈ యొక్క మైండ్స్ అకాడమీ అప్లికేషన్లో అందుబాటులో ఉంచడం జరిగిందనమాట. సో దీంట్లో 20 టెస్టులేమో మన మాక్ టెస్టులు ఉంటే 5 టెస్టులు గ్రాండ్ టెస్ట్లు అనమాట. సో ఎవరైనా సరే ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలి, మేము జాబ్ని కొట్టాలి అనేటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎన్ని మాక్ టెస్ట్లు రాస్తే అంతగా వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. సో మాక్ టెస్ట్లకు గ్రాండ్ టెస్ట్లకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది మన ప్రిపరేషన్లో. సో ఎవరైతే ఈ యొక్క మైండ్స్ అకాడమీకి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మాక్ టెస్టులు రాస్తారో వాళ్ళకు ఆ సక్సెస్ రేట్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఈ యొక్క మాక్ టెస్ట్లలో గ్రాండ్ టెస్ట్లలో వీళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఏ విధంగానైతే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో అటువంటి క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. సో అనలిటికల్గా అండ్ ఫ్యాక్చువల్గా 2 విధాలుగా క్వశ్చన్స్ ఉండడం వల్ల మనకు అన్ని టాపిక్స్ కూడా కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలి. ఫైన్. సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ మనం చూసుకుంటే మోహన్ బగన్కి అరుదైనటువంటి గౌరవం లభించిందనమాట. అంటే మోహన్ బగన్ అంటే ఎవరైనా వ్యక్తి అనుకుంటున్నారా? కాదండి. యాక్చువల్గా మోహన్ బగన్ అనేటువంటిది మన ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ ఫుట్బాల్ క్లబ్. సో అది మోహన్ బగన్ అనమాట. యాక్చువల్గా దీనికి ఎందుకు అంత అరుదైనటువంటి గౌరవం? ఏంటి అరుదైన గౌరవం అంటే 131 సంవత్సరాల చరిత్ర గల ప్రతిష్టాత్మక మన భారతదేశంలోని ఫుట్బాల్ క్లబ్ అయినటువంటి మోహన్ బగన్ యొక్క క్లబ్కి సంబంధించినటువంటి లోగో అండ్ టీం రంగుల్ని న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లోని నాస్డాక్ బిల్ బోర్డుల పైన ప్రదర్శించడం జరిగిందనమాట. ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి, ఇది లోగో అండ్ ఇవి రెండు కూడాను ఆ టీం యొక్క కలర్స్ అనమాట. అండ్ దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1889లో. సో 131 సంవత్సరాల ఘనమైనటువంటి చరిత్ర ఈ మోహన్ బగన్కి ఉందన్నమాట. మరి ఎందుకోసము ఇప్పుడే ఈ టైంలోనే ఇక్కడ ఏంటి న్యూయార్క్లో ఉన్నటువంటి నాస్డాక్ బిల్ బోర్డ్ పైన ప్రదర్శించారు అంటే యాక్చువల్గా 1911 సంవత్సరంలో జూలై 29 నాడు స్వాతంత్రోద్యమ సమయం అన్నమాట. సో అప్పుడు ఇండిపెండెన్స్ కోసం అందరం ఫైట్ చేస్తున్నారు కదా మన వాళ్ళు. సో ఆ టైంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఎఫ్ఏ షీల్డ్ టోర్నీలో మోహన్ బగన్ జట్టు బ్రిటిష్కి చెందినటువంటి ఇంగ్లాండ్కి చెందినటువంటి ఈస్ట్ యార్క్ షైర్ రెజిమెంట్ జట్టును 2-1 తేడాతోటి ఓడించి చరిత్రను సృష్టించడం జరిగిందనమాట. సో ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి టైంలో ఎవరైతే మనల్ని పరిపాలిస్తున్నారో సో వాళ్లకు చెందినటువంటి జట్టును ఓడించడంతో ఈ యొక్క గెలుపుకు ఎంతో ప్రాధాన్యత అనేది ఏర్పడడం జరిగిందనమాట. అయితే ఈ మోహన్ బగన్ జట్టు కంటే అంటే ఈ మోహన్ బగన్ ఫుట్బాల్ క్లబ్ జట్టు కంటే ముందు ఏ క్రీడకు చెందినటువంటి అంటే మన ఇండియాలో ఆడేటువంటి ఏ క్రీడలకు చెందినటువంటి జట్టుకు కూడా ఈ విధంగా న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో ఉన్నటువంటి నాస్డాక్ బిల్డ్ బోర్డు పైన ఆ యొక్క జట్టును ప్రదర్శించడం జరగలేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క 1911లో జూలై 29 నాడు ఈ విధంగా మోహన్ బగన్ జట్టు గెలవడంతో ప్రతి సంవత్సరం జూలై 29ని మోహన్ బగన్ డేగా వ్యవహరిస్తూ గౌరవిస్తూ ఉన్నారనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే. నెక్స్ట్, రుణ లక్ష్యం 2,51,600 కోట్లు. అంటే 2 లక్షం అంటే కలెక్ట్ చేయడం అనుకుంటున్నారా? లేదండి, రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. సో ఈ విధంగా 2,51,600 కోట్ల రూపాయలని ప్రజలకు, రైతులకు అందరికీ కూడాను రుణాలుగా ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఏపీ గవర్నమెంట్ బ్యాంకర్లతో జరిగినటువంటి మీటింగ్లో, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వము నిర్ణయించడం జరిగిందనమాట. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో. సో 2021
2021 ఫైనాన్షియల్ ఇయర్లో వార్షిక రుణ ప్రణాళిక కింద 2,51,600 కోట్ల రూపాయలుగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఏపీ గవర్నమెంట్ ఖరారు చేయడం జరిగిందనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ రుణ లక్ష్యం కంటే లాస్ట్ ఇయర్ ఇద్దాం అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో, రుణ లక్ష్యం ఏదైతే ఉందో దానికంటే 9.78% ఎక్కువ. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అయితే మరి 2,51,600 కోట్ల రూపాయలలో దేనికి ఏ సెక్టార్కి ఎక్కువగా కేటాయించారు చూసుకుంటే, అన్నిటికంటే ముఖ్యంగా ప్రాధాన్యత రంగంలో ప్రాధాన్యమైనటువంటిది ఏంటి? వ్యవసాయ రంగం అనమాట. సో వ్యవసాయ రంగానికి 1,28,660 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఎంత? 1,28,660 కోట్ల రూపాయలు. ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 11.9% ఎక్కువ. సో గత సంవత్సరము అగ్రికల్చర్ సెక్టార్కి కేటాయించిన దాంతో పోలిస్తే ఇప్పుడు 11.9% అధికంగా కేటాయించడం జరిగింది. అండ్ ఎంఎస్ఎంఈలకు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి 39,600 కోట్ల రూపాయలని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 10% అధికంగా కేటాయించడం జరిగింది ఏపీ గవర్నమెంట్. అండ్ విద్యా రుణాలు ఎంత మొత్తంలో 1,900 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అండ్ ఇళ్ళ యొక్క నిర్మాణానికి 9,710 కోట్ల రూపాయలని రుణాలు ఇవ్వాలి. అంటే ఇంతవరకు రుణాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. సో ఈ సెక్టార్స్కి ఇంతవరకు మనం రుణాలు ఇవ్వాలని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. అండ్ మొత్తంగా చూసుకుంటే ప్రయారిటైజ్ సెక్టార్ ఉంది కదా, సో ఈ ప్రాధాన్యత రంగానికి 1,87,550 కోట్ల రూపాయలు, 1,87,550 కోట్ల రూపాయల్ని కేటాయించడం, రుణాలని ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 10.88% అధికంగా కేటాయించడం జరిగిందనమాట. మరి ప్రాధాన్యత రంగానికి ఎంత అంటే 64,050 కోట్ల రూపాయలు, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 6.75% అధికంగా పెంచడం జరిగింది. మరి ఇంతగా రుణాలు కేటాయిస్తున్నారు కదా, ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు కదా, మరి లాస్ట్ ఇయర్ ఎంతవరకు పెట్టుకున్నారు, ఎంతవరకు సక్సెస్ అయ్యారని చూసుకుంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో రుణాల యొక్క లక్ష్యము 2,29,200 కోట్ల రూపాయలుగా పెట్టుకుంటే ఎంత రుణాలు ఇచ్చారో తెలుసా? 2,27,882 కోట్ల రూపాయలు. అంటే ఆల్మోస్ట్ 99.42% రుణాలని మంజూరు చేయడం జరిగిందనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. అంటే మెయిన్లీ ఏ విధంగా అడగొచ్చు అంటే, ఈ యొక్క వార్షిక రుణ ప్రణాళికలు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత మొత్తం కేటాయించారనేటువంటి క్వశ్చన్ రావచ్చు. లేకపోతే ప్రాధాన్యత రంగాలలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత మొత్తం అధికంగా రుణాల్ని మంజూరు చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారనేటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తుంది ఏంటి ఇప్పుడు? రాఫెల్ ఫైటర్ జెట్. ఈ యొక్క పిక్ని ఫ్రాన్స్ ప్రభుత్వం ట్విట్టర్లో పెట్టిందనమాట. ఏంటి అంటే, గాల్లోనే ఎగురుతున్నటువంటి రాఫెల్కి గాల్లోనే ఫ్యూయల్ని నింపుతున్నారనమాట. సో ఇది అత్యంత అధునాతనమైనటువంటి యుద్ధ విమానం. దీన్ని మన ఇండియన్ గవర్నమెంట్ మన ఫ్రాన్స్ దేశం నుంచి తెప్పించుకోవడం జరిగింది, దిగుమతి చేసుకోవడం జరిగింది ఒప్పందంలో భాగంగా. మరి ఎందుకు ఇంత రాఫెల్ గురించి అందరూ డిస్కస్ చేస్తున్నారు, దీని యొక్క స్పెషాలిటీస్ ఏంటి అని చూసుకుంటే, భారత గడ్డపైన వాలినటువంటి రాఫెల్. సో ఫ్రాన్స్ నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ 2016 సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారము రాఫెల్ యుద్ధ విమానాలు భారత్లోని హర్యానా రాష్ట్రంలోని అంబాలా ఎయిర్ బేస్కి చేరడం జరిగిందనమాట. సో ఈ యొక్క అంబాలా ఎయిర్ బేస్ స్ట్రాటజికల్గా ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది హర్యానా రాష్ట్రంలో ఉంది. సో ఈ యొక్క అంబాలా ఎయిర్ బేస్కి రాఫెల్ యుద్ధ విమానాలు చేరుకున్నాయన్నమాట. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం మన ఇండియన్ గవర్నమెంట్ 59,000 కోట్ల రూపాయలతోటి ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా మన ఇండియాకి రాఫెల్ యుద్ధ విమానాలు వస్తున్నాయి. అండ్ ఈ యొక్క రాఫెల్లో ఉన్నటువంటి అధునాతన ఆయుధ వ్యవస్థతో మరింతగా మన భారత వాయుసేన బలపడుతుందని చెప్పేసి అంటున్నారు. మరి ఏమున్నాయి దీనిలో అంతగా అని చూసుకుంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, అదేంటి అంటే మిటియోర్ అనేది ఇది దీర్ఘశ్రేణి క్షిపణి అన్నమాట. సో ఈ యొక్క మిటియోర్ దీర్ఘశ్రేణి క్షిపణి ద్వారా గగన
గగనతలంలోని 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదించగలదన్నమాట. అంటే కంటికి కనిపించనంత దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఈ యొక్క మిటియోర్ క్షిపణి ద్వారా ఛేదించవచ్చు. సో దీంట్లో ఉన్నటువంటి రాకెట్ రామ్జెట్ మోటార్ ఉండడం వల్ల మిటియోర్కి ఈ యొక్క సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్ మిటియోర్ మిసైల్కి చెందినటువంటి ఇమేజ్. తర్వాత ఏంటి అంటే SCALP అనేటువంటి మిసైల్ అనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే భూతలంలో కానీ సముద్రతలంలో కానీ ఉన్నటువంటి లక్ష్యాలను, సో గుర్తుంచుకోండి, గగనతలం కాదు, భూతలము సముద్రతలం పైన ఉన్నటువంటి లక్ష్యాలను, 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదన్నమాట, SCALP. అండ్ తర్వాత హ్యామర్ అంటే ఏంటి అంటే ఇది ఎత్తైనటువంటి ప్రాంతాలలో కూడా దాడులకు చాలా అత్యంత అనువైనటువంటి వ్యవస్థనే ఈ యొక్క హ్యామర్ అనమాట. రీసెంట్గా మనకి చైనాతోటి బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సో ఆ టైంలో ఆ చైనాకు ఇండియాకు బార్డర్లో ఏమున్నాయి, మొత్తం హిల్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. సో అక్కడ చైనాను కంట్రోల్ చేయడానికి ఈ యొక్క హ్యామర్ మిసైల్ వ్యవస్థ అనేటువంటిది చాలా చాలా ఉపయోగపడేటువంటి వ్యవస్థ అనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ హ్యామర్. ఓకే, దీంతో పాటు AM-39 ఎగ్జోసెట్ అనేటువంటి మిసైల్ కూడా ఇందులో ఉంది. ఇదేంటంటే నౌకలను, శత్రుదేశపు నౌకల్ని కూడా ఇది ధ్వంసం చేసేటువంటి మిసైల్ క్షిపణి యొక్క రఫేల్ యుద్ధ విమానంలో ఉంది. సో వీటితో పాటు మిగతా కూడా చాలా చాలా అత్యాధునికమైనటువంటి వ్యవస్థలు రఫేల్ యుద్ధ విమానంలో ఉండడం జరిగిందనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మన యొక్క భారత వాయుసేనకు మరింత బలాన్ని చేకూర్చేటువంటి యుద్ధ విమానము. అండ్ నోటని పెట్టాను చూడండి, ఇదేంటి అంటే రఫేల్ యుద్ధ విమానాలు గంటకు 2200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలుగుతాయి. అంటే ఎంత స్పీడ్గా ఇవి ప్రయాణం చేసి మన యొక్క శత్రువుల యొక్క స్థావరాలని నాశనం చేస్తాయో మీరు గుర్తుంచుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇవి 50,000 అడుగుల ఎత్తులో కూడా ఎగరగలవు. మ్యాక్సిమం గరిష్టంగా 50,000 అడుగుల ఎత్తులో ఇవి ఎగిరేటువంటి సామర్థ్యం వీటికి సొంతం అన్నమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క మిసైల్స్. ఫైన్, చూసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్, కోతుల్లో కోవిడ్ని నిలువరించినటువంటి మోడర్నా టీకా. మోడర్నా అనేటువంటి కంపెనీ ఏ దేశానికి చెందిన కంపెనీ? అమెరికాకు చెందినటువంటి సంస్థ అన్నమాట మోడర్నా. ఇది డెవలప్ చేస్తున్నటువంటి mRNA 1273 టీకా. mRNA 1273 టీకాను రీసస్ జాతి కోతులపైన ప్రయోగించడంతో ఈ యొక్క టీకా వేసినటువంటి కోతులకు కరోనా సోకింది. అయినప్పటికీ కూడా కరోనా యొక్క ఆ వైరస్ యొక్క సంఖ్య మాత్రం పెరగలేదు. సో ఈ టీకా వేయడం వల్ల వాటిలో ఈ యొక్క కోతులలో యాంటీబాడీలు అధికంగా ఉత్పత్తి జరిగి ఈ కరోనా వైరస్ అనేటువంటిది సంఖ్య దాన్ని పెంచుకోలేకపోయింది అని చెప్పేసి ఈ యొక్క పరిశోధనలో తేలడం జరిగిందనమాట. సో ఈ విధంగా ప్రస్తుతానికి కరోనాను కంట్రోల్ చేయగలిగాము అని చెప్పేసి ఈ యొక్క సంస్థ ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్, తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని చెప్పేసి ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి గారు ప్రకటించడం జరిగింది ట్విట్టర్ వేదిక ద్వారా. ఓకే, నెక్స్ట్, జాతీయ నూతన విద్యా విధానం 2020 ఈరోజు అన్ని పేపర్లు కూడా హెడ్లైన్స్లో వచ్చింది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని సమూలంగా సంస్కరణలు చేపట్టాలని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా జాతీయ నూతన విద్యా విధానానికి మన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందనమాట. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీనివల్ల మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా మార్పులకు లోనయ్యేటువంటి అవకాశం ఉందో చూసుకుందాం. మన దేశంలో విద్యా విధానాన్ని అంతర్జాతీయ స్థాయికి, ఇంటర్నేషనల్ లెవెల్కి చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించడం జరిగిందనమాట. దీంట్లో భాగంగా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మొట్టమొదటిసారిగా జాతీయ విద్యా విధానాన్ని 1968లో 1968లో, ఆ తర్వాత 1986లో రూపొందించడం జరిగిందనమాట. అయితే 1992లో ఈ 1986లో రూపొందించినటువంటి విద్యా విధానానికే
ఏంటి కొన్ని అమెండ్మెంట్స్ సవరణలు చేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా అమెండ్మెంట్స్ చేసినప్పటికీ మనము 1986లో రూపొందించినటువంటి విద్యా విధానాన్ని, అంటే 34 సంవత్సరాల క్రితం రూపొందించినటువంటి విద్యా విధానాన్ని నేటికి కూడా అమలు చేస్తున్నాం అనమాట. సో దీన్ని మార్చాలి, టైం టు టైం మనం అప్డేట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి అనేటువంటి ఆలోచనతోటి మోడీ గవర్నమెంట్ 2016 సంవత్సరంలో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని వేశారు. అండ్ 2019లో ఇస్రోకి చైర్మన్గా పనిచేసినటువంటి, అంటే ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి కె కస్తూరి రంగన్ గారిని వారి యొక్క కమిటీని వేయడం జరిగిందనమాట. సో వీరు ఇప్పుడు మన కేంద్ర కేబినెట్ ఏం చేసిందంటే కస్తూరి రంగన్ గారి కమిటీ ఇచ్చినటువంటి ఆ యొక్క నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. సో దాని ప్రకారం నూతన విద్యా విధానాన్ని రూపొందిస్తున్నారనమాట. సో దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, కీలకమైనటువంటి అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మెయిన్లీ అనమాట. అందులో కూడాను మన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో జనరల్ ఎస్సేలో దీనిపైన క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సో దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే 2035 నాటికి స్థూల నమోదు నిష్పత్తి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ఇప్పుడున్నటువంటి 26.3% నుంచి 50%కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారనమాట. సో దీనివల్ల విద్యారంగంలో అదనంగా 3 కోట్ల సీట్లు అనేటువంటివి రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎంత ఉంది, 26.3% ఉంది. దీన్ని 50%కి 50%కి పెంచాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు ఇప్పటికీ 2035 ఇయర్ నాటికి. అండ్ యూజీ కోర్సులలో, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారనమాట. మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అంటే ఏంటంటే ఈ కొత్త విధానంలో ఒక ఏడాది తర్వాత కనుక విద్యార్థి తను చదువుకోలేక ఆ చదువును మానేస్తే సర్టిఫికేట్ ఇస్తారనమాట. అదే 2 సంవత్సరాల తర్వాత మానేస్తే డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. అలా కాకుండా 3 సంవత్సరాల తర్వాత మానేశారనుకోండి డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. సో 4 సంవత్సరాలు మానేస్తే పరిశోధనా పత్రాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఒక స్టూడెంట్ 1 ఇయర్ చదువుకున్నప్పటికీ కూడాను అప్పటిదాకా చదువుకున్నటువంటి దానికి సర్టిఫికేట్ని పొందగలుగుతాడు. సో ఈ విధంగా మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటు ఉద్యోగాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికేమో 3 సంవత్సరాల డిగ్రీ, పరిశోధన వైపు వెళ్ళాలనుకునేటువంటి వారికేమో 4 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్ని కూడా అందచేయనున్నారన్నమాట. సో ఈ విధంగా కూడా సంస్కరణ తీసుకొని వచ్చారు. వీటితో పాటు ప్రస్తుతము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి జీడిపిలో 4.4% నిధుల్ని కేటాయిస్తున్నాయన్నమాట. దీనిని జీడిపిలో 6%కి 6%కి పెంచాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అండ్ అమెరికాలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్, అమెరికాలో ఉన్నటువంటి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ లాగా ఇండియాలో కూడా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ను ఏర్పాటు చేస్తారనమాట. సామాజిక శాస్త్ర విభాగాలలో చేపట్టేటువంటి భారీ పరిశోధన కార్యక్రమాలకు దీని ద్వారా అంటే ఏంటి, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా ఆర్థికపరమైనటువంటి చేయూతను కూడా అందిస్తారు. అండ్ తెలుగులో కూడా ఈ కంటెంట్ని తెలుగులో కూడా ఇప్పటివరకు ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో హిందీకి పరిమితమైనటువంటి యొక్క ఈ కంటెంట్ అంటే ఆన్లైన్లో దొరికేటువంటి కంటెంట్ని తెలుగుతో పాటు 8 భారతీయ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు వీటన్నిటిని కూడా చక్కగా చదువుకోవచ్చు. అండ్ విద్యారంగంలో సాంకేతిక వ్యవస్థను టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించడానికి ప్రభుత్వ ప్రైవేటు సాంకేతిక రంగాన్ని ఒకే వేదిక మీదకు తీసుకుని వస్తూ నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ ప్రైవేటు సాంకేతిక రంగాన్ని ఒకే వేదికపైకి తీసుకొని వస్తూ నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంని కూడా ఏర్పాటు చేస్తారనమాట. వీటితో పాటు బాలికల యొక్క విద్యాభివృద్ధి కొరకు ప్రత్యేకమైనటువంటి నిధిని కూడా ఏర్పాటు చేస్తారు. అండ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను 8th to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి దాన్ని 12th క్లాస్ వరకు పెంచాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో 12th క్లాస్ వరకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు అనేటువంటివి ఎడ్యుకేషన్ని అందజేస్తాయి. అండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అంటే విద్యార్థి యొక్క
ఏంటి ప్రోగ్రెస్, తన యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది అనేటువంటి రిపోర్ట్స్ ఉంటాయి కదా. సో ఈ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఇప్పటి నుంచి మార్కులతో పాటు విద్యార్థి యొక్క స్వీయ అభిప్రాయాలు, సో ఏ స్టూడెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ పైన ఆ స్టూడెంట్ తన యొక్క అభిప్రాయాల్ని కూడా దీనిలో మెన్షన్ చేస్తారు. దాంతోపాటు అతని యొక్క సహాధ్యాయి అంటే ఆ స్టూడెంట్తో పాటు చదువుకునేటువంటి తన యొక్క కొలీగ్స్ అనుకోండి, అంటే మరొక విద్యార్థి అనమాట. సో ఆ యొక్క సహాధ్యాయి టీచర్ల యొక్క అభిప్రాయాలు కూడా ఈ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్లో రాస్తారనమాట. అండ్ ప్రతి సంవత్సరం విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ గురించి కూడా తల్లిదండ్రులతోటి మాట్లాడి నివేదికను రూపొందిస్తారు. అండ్ 12వ తరగతి పూర్తయి బయటకు వెళ్ళే టైంకి వారు ఏ నైపుణ్యాలు నేర్చుకున్నారు అనేటువంటి దాన్ని ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా మంచి విషయం. ఎందుకోసం అంటే ఈ యొక్క నైపుణ్యాలు, స్కిల్ అనేటువంటిది ఎదిగిన తర్వాత చాలా చాలా అవసరం. మన యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పటి వరకు చదువును నేర్పించడం పైనే ఫోకస్ని చేసేవారు, స్కిల్ డెవలప్మెంట్ మీద అంతగా ఫోకస్ లేకుండే. కానీ ఇప్పుడు రూపొందించినటువంటి ఈ యొక్క నూతన విద్యా విధానంలో లైఫ్ స్కిల్స్ని కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలి. దాన్ని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడి మరి నివేదికను రూపొందించాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. సో దీన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు. అండ్ త్రిభాషా సూత్రంతో పాటు అన్ని స్థాయి తరగతులలో సంస్కృతాన్ని ఉండే విధంగా చూడాలని చెప్పేసి ఈ యొక్క క్యాబినెట్ ఆమోదించడం జరిగిందనమాట. అండ్ దీన్ని ఎంచుకునేటువంటి స్వేచ్ఛ, సంస్కృతం మేము చదవాలా వద్దా అనేటువంటి స్వేచ్ఛ విద్యార్థులకే వదిలివేయడం జరిగింది. అంటే సంస్కృతం ఒక ఆప్షనల్గా ఉంటుంది, కానీ దాన్ని చదవాలా చదవకూడదు అనేది విద్యార్థుల యొక్క ఇష్టం అనమాట. ఏ లాంగ్వేజ్ని కూడా బలవంతంగా వాళ్ళపైన రుద్దకూడదు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఆల్రెడీ 3 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకొక లాంగ్వేజ్ ఎందుకోసం యాడ్ చేయాలి సంస్కృతంని అంటే ఈ యొక్క పిల్లలలో ఏంటి అంటే వాళ్ళ బ్రెయిన్ అనేటువంటిది బ్లాంక్గా ఉంటుందన్నమాట. సో ఆ యొక్క బ్లాంక్ బ్రెయిన్లోకి వాళ్ళకి నచ్చినటువంటి విషయాన్ని చాలా త్వరితగతిన ఎక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే పిల్లల్లో గ్రాస్పింగ్ పవర్ అనేటువంటిది చాలా చాలా ఎక్కువ. కాలం గడుస్తున్న కొద్దీ ఏమవుతుంది, వేరే అంటే అన్ని ఆలోచనలు బ్రెయిన్లో ఫీడ్ అవడం వల్ల మనం నేర్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మన వయసుతో పాటు మెల్లిమెల్లిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నప్పుడే పిల్లలకు ఎక్కువ మొత్తంలో లాంగ్వేజెస్ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. సో వాటిని నేర్చుకోవడం కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవాలి తప్ప బలవంతంగా నేర్చుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ త్రిభాషా సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే సంస్కృతంని ఒక ఆప్షనల్గా కూడా పెట్టడం జరిగిందనమాట. అంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ మేము సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు చక్కగా నేర్చుకోవచ్చు. అండ్ పాఠ్యక్రమాల యొక్క నిర్మాణాన్ని 10+2+3ను ఇప్పటి వరకు 10th క్లాస్ వరకు, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ ఉండే కదా. సో ఇక 10+2+3ని మార్చి 5+3+3+4గా మారుస్తున్నారనమాట. దీని ద్వారా ఏమవుతుంది అంటే 5th క్లాస్ వరకు ప్రాథమిక విద్య, 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మాధ్యమిక విద్య, 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే 11th క్లాస్ వరకు ఉన్నత విద్య, 12వ తరగతి నుంచి ఆ పైన మొత్తం కూడా గ్రాడ్యుయేషన్గా పరిగణించడం జరుగుతుందన్నమాట. ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మరొకమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం ఏంటి అంటే దీంట్లో పాయింట్ ఏంటంటే మన 2002వ సంవత్సరంలో 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తెచ్చినటువంటి ఆర్టికల్ 21A ఉంది కదా, ఏంటిది, రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు. సో ఇక 21A ప్రకారము ప్రస్తుతం ఏంటి అంటే 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకే నిర్బంధ విద్య అనేటువంటిది ఉందన్నమాట. సో దీన్ని ఇప్పుడు 12th క్లాస్ వరకు, 12వ తరగతి వరకు విస్తరింప చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మనం ఇంతకుముందే మెన్షన్ చేసుకున్నాం కదా, లైఫ్ స్కిల్స్ని ఎప్పుడైతే 6th క్లాస్ నుంచే ప్రారంభించాలి అని చెప్పేసి అనుకున్నారో తద్వారా ఈ 6 సంవత్సరాల కాలంలో వీళ్ళు 12th క్లాస్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళేసరికి ఏదో ఒక నైపుణ్యాన్ని ఖచ్చితంగా వీళ్ళు పొందుతారు కాబట్టి, నేర్చుకుంటారు కాబట్టి వీరు ఈ 12th క్లాస్ని కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే ఏదైనా సరే ఉద్యోగాన్ని పొందడానికి వాళ్ళు సంసిద్ధులై ఉంటారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని 8th క్లాస్ వరకు కాకుండా 12వ తరగతి 12th క్లాస్ వరకు పెంచడం జరిగింది. చాలా అంటే చాలా మంచి నిర్ణయం
తీసుకున్నారు. అండ్ దాంతోపాటు ప్రాథమిక స్థాయి నుంచే సైన్స్ లెక్కలపైన ఆసక్తి కలిగించే విధంగా, సైన్స్ పైన మ్యాథమెటిక్స్ పైన ఆసక్తి కలిగించే విధంగా వారిని ప్రోత్సహిస్తారనమాట. 6వ తరగతి నుంచి విద్యార్థులకు కోడింగ్ని కూడా నేర్పిస్తూ వృత్తి విద్యా కోర్సుల్ని ప్రారంభిస్తారు. ఎప్పటి నుంచి? 6th క్లాస్ నుంచే. సో ఈ విధంగా ప్రారంభించడమే కాకుండా ఇందులో కూడా ఇంటర్న్షిప్ అనేటువంటిది ఉంటుంది. అండ్ విద్యా వ్యవస్థ యొక్క నియంత్రణ కోసం ప్రస్తుతం ఉన్నటువంటి యూజీసీ, ఏఐసిటిసి, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి వంటి వ్యవస్థలన్నింటినీ కూడాను విలీనం చేస్తారు. మెర్జ్ చేసి ఒకే వ్యవస్థను ఏర్పాటు చేసి అవన్నీ కూడా ఏంటి, ఈ యొక్క యూజీసీ, ఏఐసిటిసి, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి వీటన్నిటిని కలిపి ఒకే వ్యవస్థ కింద ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు ఒకే నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఏంటి, అటు ప్రభుత్వ ఇటు ప్రైవేట్ విద్యా సంస్థలకు ఒకే విధంగా అమలు చేయడం కూడా జరుగుతుంది. అండ్ భారతీయ భాషలకు, ఇండియన్ లాంగ్వేజెస్కి, మాతృభాషలకు కొత్త విద్యా విధానంలో పెద్దపీట వేస్తూ ప్రాథమిక స్థాయిలోని ప్రైమరీ ఎడ్యుకేషన్ దానిలోనే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్లో అంటే ఎంబీబీఎస్లో కావచ్చు అండ్ ఇంజనీరింగ్లో కావచ్చు అక్కడ కూడా మాతృభాషను ప్రోత్సహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో దీని ద్వారా ఏంటి అంటే ఇంగ్లీష్ తోటే మాకు ఉపాధి దొరుకుతుంది, ఇంగ్లీష్లో చదువుకుంటూనే మాకు ఏదైనా డెవలప్మెంట్ ఉంటుంది అనేటువంటిది కొద్దిగా మారే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి, కానీ ఈ యొక్క ఎంబీబీఎస్లో కూడా అండ్ ఇంజనీరింగ్లో కూడా తీసుకొని రావాలి అన్నట్టుగా ఒక ఆప్షన్ని పెట్టడం జరిగింది. కానీ చూద్దాం ముందు ముందు ఏమవుతుందో. అండ్ దేశంలో వివిధ విశ్వవిద్యాలయాల కింద ఉన్నటువంటి 45 అనుబంధ కళాశాలలకు, సో 45,000 అండి యాక్చువల్గా 45,000 అనుబంధ కళాశాలలకు ఇక మీదట అక్రిడిటేషన్ ఆధారంగా, సో ఏంటంటే యూనివర్సిటీస్కి అనుబంధంగా చాలా కాలేజెస్ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఉన్నాయంటే 45,000 అనుబంధ కళాశాలలు ఉన్నాయన్నమాట. సో వీటికి ఇక మీదట అక్రిడిటేషన్ ఆధారంగా ఈ యొక్క విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం అనేది జరుగుతుందన్నమాట. A+A, B గ్రేడ్లు ఉన్నటువంటి విద్యా సంస్థలకు ఆర్థిక విద్యాపర స్వయం ప్రతిపత్తి అనేటువంటిది ఉంటుంది. సో గ్రేడ్స్ కింద ఏంటి, A+A అండ్ B గ్రేడ్స్ ఉన్నటువంటి వాటికి ఈ విధంగా ప్రతిపత్తి అనేటువంటి ఉంటుంది, స్వయం ప్రతిపత్తి అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉండేటువంటి ఈ అనుబంధ విద్యా విధానాన్ని, అనుబంధ కళాశాల విధానాన్ని 15 సంవత్సరాల లోపు పూర్తిగా రద్దు చేస్తారు. అండ్ విద్యార్థులు, అధ్యాపకులకు మార్గనిర్దేశనం చేయడానికి నేషనల్ మిషన్ ఆన్ మెంటరింగ్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి ఈ యొక్క జాతీయ నూతన విద్యా విధానం 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను మీకు మెన్షన్ చేశాను ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ నోట్ని పెట్టాను చూడండి, అదేంటి అంటే మానవ వనరుల యొక్క శాఖను తిరిగి విద్యాశాఖగా మారుస్తూ, అంటే తిరిగి అంటే ఆల్రెడీ ఇంతకుముందు విద్యాశాఖగా ఉండినా అంటే అవునండి ఉండే. 1985 వరకు ఈ యొక్క మానవ వనరుల యొక్క శాఖ విద్యాశాఖగానే ఉండే. అయితే 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వము విద్యాశాఖను మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్గా మార్చడం జరిగిందనమాట. మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రి ఎవరు అంటే మన తెలుగువారైనటువంటి మాజీ ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు మొట్టమొదటి MOHRDగా పనిచేయడం జరిగింది. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ ఇచ్చాను చూడండి, ఇదేంటి అంటే ఏదేది మారుతుంది అంటే బడిలో చేరాలి అంటే ఇంతకుముందు కంపల్సరీ 5 years ఉండాలి, ఇప్పుడు దానికి 3 yearsకి తగ్గించడం జరిగింది. అండ్ నిర్బంధ విద్య 6 నుంచి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు, ఇప్పుడు దాన్ని 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు పెంచడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 12th క్లాస్ వరకు పెంచడం జరిగింది. మాధ్యమము అనేటువంటి దానికి నిబంధన లేదు, కానీ 5th క్లాస్ వరకు ఖచ్చితంగా మాతృభాషలో ఉండాలి అనేటువంటి రూల్ పెట్టడం జరిగింది. వృత్తి విద్యలో అమలులో లేదనమాట ఇప్పటి వరకు, కానీ 6th క్లాస్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అండ్ సెమిస్టర్ విధానము ఇప్పటివరకు అమల్లో లేదు, కానీ 9th క్లాస్ నుంచి సెమిస్టర్ విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఇంటర్ విద్య ఉన్నత విద్యలో భాగంగా ఉంది, కానీ ఇప్పుడు అది పాఠశాల విద్యలో చేరడం జరిగింది. 11th క్లాస్ వరకు పాఠశాల విద్యలో చేర్చడం జరిగిందనమాట. 12th క్లాస్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కింద ఇప్పటి నుంచి దాన్ని పాటిస్తారు. సో ఇవి ఈ యొక్క
ఏంటి ఈ రోజుకి చెందినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్. మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో దీనిలో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. వీటితో పాటు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అనమాట. మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి ఉన్నతమైన ఉద్యోగాన్ని మీరు పొందాలని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.